మాయతో కప్పినటువంటి బుద్ధి, కర్మతో కప్పినటువంటి బుద్ధి ఉంది కదా, పరమాత్ముడి నుంచినే పుట్టినటువంటిది కూడా. అయినప్పటికీ పరమాత్ముడు సాక్షిగా ఉన్నాడు. బుద్ధినే జయించాల. ఆయన జయిస్తే నాలో చేరుకుంటుంది అది, అంతే. నా నుంచి పుట్టినటువంటి ప్రభ అది జయించుకొని మళ్ళీ నాలో వాపస్ నేను వదిలేను, అంతే. ఆ శక్తి సంపాదన చేసుకొని మళ్ళీ రావాలి నాలో అని అర్థం. ఇప్పుడు మీకు అర్థమైందే లేదు. ఈ ఉపమానం సరిగా లేదు, అయినప్పటికీ మీకు ఉపమానం చెప్తున్నాను. నా నుంచి అంటే పరమాత్ముడి నుంచి పుట్టినటువంటి ఒక ప్రభ, ఒక వెలుతురు, ఒక కిరణం అనుకుందాంలేండి. ఒక కిరణం పుట్టింది. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి ప్రసరించింది. ఇక్కడి నుంచి ప్రసరించినటువంటి కిరణము అన్ని మాయలు దాటుకొని అదే ప్రసరణతో తనలో చేరుకోవాలి. అంటే అది పరమాత్ముడు అయిపోవాలా అని. అక్కడ పరమాత్ముడు అయితే కదా మళ్ళీ ఆ కిరణం చేరుకుంటుంది, లేకపోతే చేరుకోలేదు కదా. అంత జ్ఞానం అయ్యేంత వరకు చూస్తుంది. తన నుంచి వదిలినటువంటి ప్రభ మాయను జీవి దాన్నంతా గెలిచి, ఆ మాయను గెలిచి తనలో చేరుకోవాలి, అంతే. ఇది పరమాత్ముడే. ఎందుకంటే పరమాత్ముడి నుంచి పుట్టింది కాబట్టి పరమాత్ముడు అంటున్నాం, అంతే. దాంట్లో ఏమీ భేదం లేదు. నీ కర్మ ప్రకారంగా నువ్వేం చేస్తున్నావు? ఒక చేత్తో బంగారు ముద్ద, ఇంకో చేత్తో అన్నం ముద్ద. ఆహారం ఎక్కడా దొరకదు ఆ సమయంలో. ఈ అన్నం ముద్ద తప్పితే ఇంకేం లేదు, కనపడటం లేదు ఎక్కడా కూడా. నువ్వు చావు దెబ్బల్లో ఉన్నావు, ఇంకేం పోతావు? ఆహారం లేకపోతే పోతావు. పరమాత్ముడు రెండూ చూపించాడు. ఆయన కనపడాడు, రెండూ చూపించాడు. నువ్వు ఏది తీసుకుంటావు అని. మూర్ఖుడైన వాడు ఏది తీసుకుంటాడు? బంగారు తీసుకుంటాడు, అంతే. మాయమైపోతుంది. బంగారు చేతికి ఇచ్చేసి వెళ్ళిపోతే అన్నం దొరకదు. బుద్ధివంతుడైన వాడు ఏం చేసుకుంటాడు? ఈ అన్నం తిని జీవం ఉంటే కదా ఇటువంటిది సంపాదన చేసుకోవచ్చు అని అన్నం తింటాడు. ఎందుకంటే అన్నం ఇక్కడ దొరకదు. బంగారు ముద్దలు దండిగా ఉన్నాయి, దొరుకుతాయి. బంగారు ముద్దలు తినటానికి అయ్యలేదు కదా. సో మూర్ఖులైన వాళ్ళు దాన్ని ఎన్నుకుంటారు. కొంచెం బుద్ధివంతులు ఈ అన్నమే నాకు ఆ బంగారు ముద్ద వద్దబ్బా, ఈ అన్నం చాలు అని ఎన్నుకుంటారు అని అర్థం అక్కడ. అందుకని మాయలోనే ఉండేటువంటి జీవాత్ముడు ఈ అజ్ఞానాన్ని ఎన్నుకుంటున్నాడు. అందుకని అజ్ఞానము చేత కప్పబడిపోయింది. జ్ఞానం ఉంది అక్కడ, అజ్ఞానం చేత కప్పబడింది, మాయను ఆవరించింది. అందుచేత ప్రాణులు మోహం పొందుతున్నారు. వాళ్ళు అక్కడ అన్నం ముద్ద తీసుకుంటే మంచిది కదా, మోహం పొందుతున్నారు. బంగారు ముద్ద తీసుకుంటున్నారు. అన్నం ఎక్కడైనా దొరుకుతుంది, బంగారు ముద్ద దొరకదు కదా అని తీసుకుంటే అన్నం ఎక్కడ దొరకదు. బుద్ధివంతుడైన వాడు అన్నం తీసుకోవాలి. ఆత్మ యొక్క జ్ఞానంతో ఎవరి యొక్క ఆ అజ్ఞానం నాశనం చేయబడిందో వారి యొక్క జ్ఞానం సూర్యుడిలాగా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రకాశింపజేస్తుంది అన్నాడు భగవంతుడు. అప్పుడు ప్రకాశింపజేస్తుంది అంటే మాయ కరిగిపోతుంది. అంటే నువ్వు ప్రయత్నం చేయాల్సిందే, తప్పదు. మాయను పరమాత్ముడే అన్నప్పటికి కూడా నువ్వు ప్రయత్నం చేయాలి. జీవాత్మ మాయను వదలాల. వెనుకటి శ్లోకంలో అందుకని గమనం వదిలి బాగా మీరు వింటే మీకు అటువంటి ప్రశ్నలు రావు. మీకు వినాలి మీరు. వెనుకటి శ్లోకంలో ప్రభు శబ్దానికి ఆత్మ అని అర్థం చెప్పుకున్నాం. ప్రభు అంటే కూడా ఆత్మనే. అలాగే ఇక్కడ కూడా విభు శబ్దానికి ఆత్మ అనే అర్థమే చెప్పుకోవాలి. ప్రభు, విభు, ఆత్మ, నేను అనేది కూడా ఆత్మనే. ఆత్మ అంటే పరమాత్మనే. అంటే పరమాత్మ ఎవడి పాపాన్ని తీసుకోడు, పరమాత్ముడు ఎవరి పాపాన్ని తీసుకోడు. ఎందుకంటే బుద్ధితో సంగ్రహించావు కదా కాబట్టి. అది భక్తుడి పాపమైనా సరే, అంటే కర్మతో సంబంధించినటువంటిది. అది భక్తుడి పాపమైనా సరే దాన్ని కూడా తీసుకోడు. భక్తుడి యొక్క పాపం కూడా తీసుకోడు, నువ్వే అనుభవించాల. చెడ్డది విడిచిపెట్టి మంచిది తీసుకోవటం లోకంలో చూస్తూ ఉంటాం కదా. అది అలా భగవంతుడు చెడ్డదైన పాపాన్ని విడిచిపెట్టి మంచిదైన పుణ్యాన్ని తీసుకుంటాడా అంటే అది కూడా లేదు. ఆయన ఎందుకు తీసుకుంటాడు? ఆయనే పుణ్యాత్ముడు, ఆయన నుంచినే జనరేట్ అవుతుంది. అది కూడా తీసుకోడు. భక్తులు అర్పించిన పుణ్యాన్ని కూడా ఆయన తీసుకోడు. కృష్ణార్పణ అంటాం మనం, అంతా పూజ అయిన తర్వాత. అది తీసుకోడు. అయితే భక్తులు పూజలు, యాగాలు, దానాలు,
హోమాలు మొదలైనటువంటి పుణ్యకర్మలు ఎందుకు చేస్తారు అనే ప్రశ్న సహజంగానే మనకు కలుగుతుంది. పరమాత్ముడే తీసుకోవడం అంటే ఎందుకు చేయాలా అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు బాగా వినండి మీరు. దానికి భగవంతుడు తమాషాగా సమాధానం చెబుతున్నాడు ఇక్కడ. అజ్ఞానము చేత వివేక విజ్ఞానం ఆవరించబడి, అజ్ఞానము చేత వివేక విజ్ఞానం ఆవరించబడి అని ఒక 10 మాటలు మీరు అనుకుంటే అర్థమైపోతుంది అది. అందుకనే అప్పటి నుంచి మీకు చెప్తున్న, చదవండి, మళ్ళీ వినండి వినండి వినండి. ఏది మీకు అర్థం కాదో అది 10 మాటలు వినండి, అర్థమైపోతుంది. అజ్ఞానము చేత వివేక విజ్ఞానం ఆవరించబడిందో దాని చేత నేను చేస్తున్నాను, చేయిస్తున్నాను, తింటున్నాను, తినిపిస్తున్నాను అని ఈ రకమైన మోహము సంసారులైన అవివేకులు చెందుతున్నారు అన్నాడు భగవంతుడు. అవివేకులు నేను తింటున్నా, తినిపిస్తున్నా, అదే మోహం. నాది, నేను పాపం చేస్తున్నా, నేను పుణ్యం చేస్తున్నా, నేను మాయలో ఆవరించబడ్డా అని అనుకుంటున్నాం మనం. అందువల్ల ఆయన మీద మనమేదీ నెట్టలేం, అంత మందేనే మన మీదే పెట్టాడు. ఎందుకంటే మోహంలో చిక్కుకుపోయి మనమే ఇదంతా చేసుకుంటున్నాం. మోహంలో చిక్కుకుపోయాం మనమే ఇదంతా చేసుకుంటున్నాం. ఒకటిగా ఉండిన స్వామి రెండుగా అయి, రెండుగా ఉండిన స్వామి ఒకటిగా కావటానికి ఇవన్నీ కూడా వదులుకోవాలి. ఇక ఆ అజ్ఞానం తొలగిపోతే కలిగే ఫలాన్ని అప్పుడు జీవుడి స్థితిని భగవంతుడు 16వ శ్లోకంలో చెప్పాడు. చూసారా, అన్నీ చెప్పుకొచ్చేశాడు. మీకు ఏ సమస్య పుడుతుందో అన్ని దాళ్ళకి ఇక్కడ ఆన్సర్ ఉన్నది భగవద్గీతలో. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే భగవద్గీత అంటే అందరికీ ఇష్టం. ఈ ఎవరిని అడగాల్సిన భగవద్గీతనే గురువు మనకు, భగవద్గీతనే అమ్మ మనకు. అన్నీ స్వామినే చెప్పేశాడు. మనకు వచ్చే సమస్యలు కూడా చెప్పేశాడు. అంటే సందేహాలు, సమస్యలు, మనం దానికి ఒక క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ముందుగానే చెప్పారు. దానికి సమాధానం చెప్పారు. సందేహాలన్నీ కూడా సమాధానం కూడా చెప్పుకొని వెళ్ళాడు. అందుకని అత్యద్భుతమైనటువంటిది భగవద్గీత. అజ్ఞానము చేత ప్రాణులు ఆవరించబడి మోహం చెందుతున్నారు అని అర్థం. ప్రాణులు అన్నాడు ఇక్కడ. సమస్త భూతాలు కూడా అన్నీ కూడా మోహం చెందుతున్నారు అజ్ఞానం చేత కాబట్టి. లేకపోతే మోహం చెందరు. అజ్ఞానం ఆవరించుకుంది కాబట్టి మోహం ఆవరించుకుంది. మోహం ఆవరించుకున్నప్పుడు పాపం ఆవరించుకుంటుంది. అది ఎందుకు తీసుకుంటాడు పరమాత్ముడు? నువ్వే అనుభవించాలా. ఎట్లా ఆవరించుకుందో అదే విధంగా వెనక్కి వెళ్ళాలి మనం. భగవంతుడు చెప్పాడు కదా, ఆ అజ్ఞానాన్ని ఆత్మజ్ఞానంతో నాశనం చేసుకోవాలి. అలా ఎవరికి అజ్ఞానం ఆత్మజ్ఞానంలో నాశనం అవుతుందో వారికి సూర్యుడు అన్ని వస్తువులను ప్రకాశింపజేసినట్టు జ్ఞానము పరమాత్మ తత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. దాంట్లో లయం చేయాలి మనం. ఎట్లా చేసేది అంటే భగవద్గీత ఒక 18 మాటలు చదవాలి అంతే. అప్పుడు అర్థమవుతుంది దాని అర్థం కూడా. ఈ 2 శ్లోకాలలో భగవంతుడు అనర్థం ఎందుకు కలుగుతుందో చెప్పాడు. అనర్థ నివారణ ఎలా చేసుకోవాలో కూడా చెప్పాడు. ఇంకంతకన్నా ఇంకేముందండి. అనర్థకారకమైన అజ్ఞానం తొలగిపోతే కలిగే స్థితిని కూడా చెప్పాడు. అనర్థకారమైనటువంటి అజ్ఞానం ఉంది కదా, అనర్థకారకమైనటువంటి అజ్ఞానం తొలగిపోతే కలిగే స్థితిని కూడా ఇక్కడ ముందుకు చెప్తున్నాడు. ఈ మెట్లు సరిగ్గా గుర్తుపెట్టుకొని సాధన చేయాలి. ఇక జ్ఞానం చేత ప్రకాశింప చేయబడేటువంటి ఆ పరమాత్మ తత్వం గురించి భగవంతుడు ఇలా చెప్పబోతున్నాడు. జ్ఞానముతో ప్రకాశింపబడేటువంటిది ఏమిటది? తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. ఆ పరమాత్మయందే బుద్ధి కలవారు, ఆ పరమాత్మయందే మనస్సు కలవారు, ఆ పరమాత్మనే ఆత్మగా తెలుసుకున్నవారు, ఆ పరమాత్మయందే నిష్ఠ గలవారు, ఆ పరమాత్మయే పరమగతిగా కలవారు, జ్ఞానము చేత కడిగి వేసుకోబడిన పాపాలు కలవారు అయినటువంటి జీవులు పునర్జన్మలేని స్థితిని చేరుకుంటారు అన్నాడు భగవంతుడు. ఆ పరమాత్మయందే బుద్ధి అన్నాం కదా, కర్మ కట్టుకుంటుందని మాయాని. ఆ బుద్ధి గలవారు, ఆ పరమాత్మయందే మనస్సు కలవారు,
ఆ పరమాత్మయనే పరమాత్మనే ఆత్మగా తెలుసుకున్నవారు, నేనే ఆత్మ, నేనే పరమాత్మ, ఆ పరమాత్మయందే నిష్ట గలవారు, ఆ పరమాత్మయే పరమగతిగా గలవారు, పరమగతిగా ఎన్ని చెప్పినప్పటికీ పరమగతిగా జ్ఞానము చేత కడిగి వేసుకోబడిన పాపాలు కలవారు అయిన జీవులు జ్ఞానంతో కడిగేసుకుంటాం. ఇప్పుడు పాత్ర మురికైంది, మనం నీళ్లతో ఇట్లంటే పోతుంది, తాత్కాలికంగా కనపడుతుంది అంతే, మురికిపోయినట్టుగా ఉంటుంది అంతే. కానీ దానికి ఒక పీచు తీసుకొని రుద్దాల, అంతటితోనూ పోతుంది, పీచుతోనూ పోతుంది. ఆ పీచుకి ఏదైనా సోపు కానీ మట్టి కానీ బూడిది కానీ తగిలించాల, అంతటితోనూ పోతుంది. బలవంతంగా రుద్దాల, రుద్దితే అంతటితోనూ పోదు, కడగాల, అప్పుడు పడపడ అంతటితోనూ పోదు, దాన్ని తుడచాల, అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. చూడు ఎన్ని పనులు జరిగాయి ఒక పాత్రకి ఒక మిషన్, కడిగే మిషన్ చేసినప్పటికి కూడా ఓ పారి నీళ్లు పోస్తుంది, తర్వాత ఓ పారి పొడి వేస్తుంది, మళ్ళీ ఓ పారి దాన్ని రుద్దుతుంది, మళ్ళీ ఒక పారి దాన్ని మళ్ళీ కడుగుతుంది, మళ్ళీ ఇంకో చోట పెట్టి దాన్ని ఎండగొడుతుంది, అంటే దాని మీద గాలి పడేటట్టుగా చేస్తుంది, ఎండిపోతుంది, పక్కకు వస్తుంది ఆ ప్లేటు. అదే మనిషి చేసేది, అదే కదా చేస్తుంది. అదే విధమైనటువంటి నువ్వు చేసినప్పుడు మాత్రమే ఆత్మతత్వం బాగా తెలుస్తుంది. ఇంతటితో నీళ్లు కడిగేస్తే పోతుంది కాదు అది. అక్కడ పరమాత్మ అంతా పోయిందా, అంతా నువ్వేనే అంటే పోతుంది అనుకోవాకండి, పోతుంది. అందుకని జ్ఞానము చేత కడిగి వేసుకోబడినటువంటి పాపాలు, అదే సోపు కలవారు మురికిని అయినటువంటి జీవులు పునర్జన్మలేని స్థితిని, మళ్ళీ అయిపోయింది, అది క్లీన్ అయిపోయింది, ఇక ఆ పాత్ర క్లీన్ అయిపోయింది, వాళ్ళంతా పునర్జన్మలేనటువంటి స్థితికి చేరుకుంటారు. ఆ స్థితికి మోక్షం వేరే, మళ్ళీ ఆ స్థితికి చేరుకున్నాడు అన్నాడు భగవంతుడు, చేరుకుంటారు. ఇక్కడ ఈ శ్లోకంలో 4 సార్లు తత్ శబ్దాన్ని భగవంతుడు ప్రయోగించాడు. ఇక్కడ తత్ అంటే అది అని అర్థం. తత్ అది ఏది అంటే పరమాత్మ, తత్ అంటే ఏది, అది పరమాత్మ. ఆ పరబ్రహ్మయందు బుద్ధిని నిలపాలి అంటే శ్రవణము చేసి తెలుసుకున్న దానిని ఎప్పుడు ఆలోచిస్తూ దాని మీదే ధ్యానం చెయ్యాలి. మనకు తప్పుగానే కనపడతాయి, మనకి బంగారు ముద్దనే కనపడుతుంది, ఫస్ట్ పళపళపళ అంటూ ఉంటుంది కదా, అది ఎక్కువ చూడలేం కదా బంగారు అంటే అంతలా ముద్దని, అందుకని ఆ ముద్దనే పట్టుకోవాలనిపిస్తుంది మనకు. తాత్కాలికంగా ప్రాణం పోతుంది, అన్నం ముద్ద దొరకదు అనేది విచారంగా వెళ్ళరు మూర్ఖులు, పటక్కని దాన్నే పట్టుకుంటారు, మాయమైపోతుంది, అన్నం ముద్ద మాయమైపోతుంది. ఇక బంగారు నువ్వు తినటానికి అవుతుంది అన్న, చాలామంది అదే పని చేస్తున్నారు. దాని గురించే ఆలోచిస్తూ ఉండాలి, పరమాత్మ తత్వాన్ని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఆ పరమాత్మనే తమ ఆత్మగా తెలుసుకోవాలి, ఎల్లప్పుడూ ఆ అనుభవంలోనే మునిగిపోయి ఉండాలి. అప్పుడు మునిగిపోతేనే అదంతకదే తెలుస్తుంది. నీకు వచ్చేటువంటి సందేహాలు ఏమున్నాయో గురువుగారిని అడగాల్సిన పనే లేదు, నీకే వచ్చేస్తుంది, నువ్వే గురువు అయిపోతావు అక్కడికి. దాని మీదే ప్రేమ కలవారే ఉండాలి. అంటే అన్ని కర్మలను సన్యసించి బ్రహ్మయందే నిలిచి ఉండాలి. అన్ని సన్యసించి అంటే వదిలేసి అని అర్థం. అక్కడ సన్యసించి దానికి చెప్పాను మీకు అర్థాలు ఎన్నో మాటలు. నిలిచి ఉండాలి. ఆ పరమాత్మయే పరమగమ్యం అనుకొని ఆత్మయందే ఆనందం అనుభవించాలి. ఆత్మానందం అంటారే, అదే ఆత్మానందం అంటే. ఇలా ఎవరైతే ఉంటారో వారే యతులు అన్నారు. నిజమైనటువంటి యతులు అంటే వాళ్ళే యతులు. వాళ్ళు నిజంగా డ్రెస్సు వేసుకోకపోవచ్చు, దీక్ష తీసుకోకపోవచ్చు, వాళ్ళు నిజమైన యతులు. వారు జ్ఞానం చేత పాపాలను అంటే సంసారానికి కారణమైన దోషాలను కడిగి వేసుకున్న వారే ఉన్నారు. సంసారానికి సంబంధించిన దోషాలు వాళ్ళు వినరు, దాని గురించి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు కూడా, కడిగేసుకున్నారు. వాళ్ళ యొక్క పునరావృత్తి లేని స్థితిని, అంటే పునర్జన్మ లేని స్థితిని, దేహంతో తిరిగి రాని స్థితిని చేరుకున్నారు ఆ యతీశ్వరులంతా అన్నాడు భగవంతుడు. ఈ శ్లోకంలో భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మంచి సాధనను చెప్పాడు. మోక్షం అనేటువంటిది మాటలతో వచ్చేది కాదు,
చదువులతో వచ్చేది కాదు, అనుభవంతో రావాలి. అది మాటలతో వచ్చేది కాదు. దానికి తీవ్రమైన సాధన, నిరంతర అభ్యాసం కావాలి. తీవ్రమైన సాధన. ఒక 3 నెలల నుంచి భగవద్గీత మీద ఇంట్రెస్ట్ కలిగి భగవద్గీత అయిపోయే లోపల మోక్షం వస్తుంది అనుకోకండి. ఎన్ని జన్మలెత్తలనో మళ్ళీ ఈ భగవద్గీత మళ్ళీ నేర్చుకోవటానికి, దీని అర్థం తెలుసుకోవటానికి. అలా ఉన్నవారికే, అట్లా ఉండిన వాళ్ళకి ఎవరున్నారో 3 సర్వస్వము 24 గంటలు సాధన ఎవరు చేస్తున్నారో వాళ్ళకి మోక్షం కలుగుతుంది. 16వ శ్లోకంలో జ్ఞానము సూర్యుడిలాగా పరతత్వాన్ని ప్రకాశింపజేస్తుంది అని చెప్పాడు. ఈ శ్లోకంలో ఆ జ్ఞానం ఎలా లభిస్తుందో చెప్పాడు. దేన్నైనా కానీ సాధించాలంటే ఏకాగ్రత కావాలి. ఏదన్నా కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. సాధించాలి అనుకున్నదే మనమైపోవాలి. సాధించాలి అనుకున్నది అది వేరే ఇది వేరే కాకుండా మనమైపోవాలి, ఒకటిగా అయిపోవాలి. అంటే తన్మయత్వం చెందాలి. అప్పుడు దేనినైనా సాధించగలం. ఒక పనివాడు తన్మయత్వం చెందుతున్నాడు, ఇంకే పక్కలో ఎవరు పిలిచినా వాడు పలకడు. అదే కంప్యూటర్లో తన్మయత్వం అయిపోయాడు, కంప్యూటర్ చేస్తున్నాడు. పక్కలో పాప అరుచుకున్నా కూడా ఏం తెలియదు. ఏంటండి ఇక్కడే కూర్చున్నారు, ఇంత ఘోరం జరుగుతుంటే పక్కలో ఉంటే తన్మయత్వం పొందారు తమ యొక్క ప్రాజెక్టులో. అట్లనే పరమాత్ముడి మీద తన్మయత్వం పొందితే పక్క వాళ్ళు ఏం చెప్పేది కూడా వినపడదు, కనపడదు. అదంతకదే సమాధి అయిపోతుంది. అదంతకదే సమాధి అయిపోతుంది కళ్ళు, అదంతకదే సమాధి అయిపోతుంది చెవులు. వినపడదు, కనపడదు, దాన్ని పట్టించుకోము. పరమాత్మలో లీనం కావాలా. అంతే ధ్యాసలో, అదే ధ్యాసలో ఉంటారు. కొంతమంది మహాయోగులు వెళుతూ వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారు. అంటే ఎంతోమంది వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుతూ పోతారు పిచ్చోళ్ళు. అది కాదు. అక్కడ ఆత్మజ్ఞానం పొందినటువంటి మహానుభావులకి మనం వాళ్ళని చూడలేము, అపురూపం. వాళ్ళు ఏదో నవ్వుకుంటుంటారు, ఏదో చేతులు తిప్పుకుంటూ ఉంటారు, మళ్ళీ మామూలుగానే ఉంటారు. మామ అంటే మామూలుగా పిలుస్తారు, అవునమ్మా భోజనానికి వస్తానమ్మా అంటారు, అంతే. మరి ఏంటిది అంటే వాళ్ళు తన్మయత్వం పొందుతున్నారు పరమాత్ముడిలో. వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళకు వాళ్ళే ఏదో నవ్వుకుంటారు, చేతులు పైకంతా తిప్పుకుంటారు. అంతా మన ఇళ్లలోనే కనపడుతుంటారు. అక్కడక్కడ మనకు అనిపిస్తుంది ఏదో గొనుక్కుంటున్నాడు అని. వాళ్ళు గొనుక్కోలేదు, వాళ్ళు పరమాత్ముడు తత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మామూలుగా పిలిస్తే అన్నయ్య అంటే ఏమమ్మా అంటారు, మామూలుగా ఉన్నారు. భోజనానికి ఏంటంటే లేదు స్నానం చేసుకొని వస్తూ మామూలుగానే ఉన్నారు. కానీ వాళ్ళ తత్వం అంతా మొత్తం పరమాత్ముడి మీద పోయింది. అట్లా నడుచుకునే వెళ్ళేటప్పుడు కూడా అదే అనుకుంటుంటారు, కంప్యూటర్ ప్రాజెక్టే అనుకుంటుంటారు ఎక్కడ వెళ్ళినా కూడా. అంటే తన్మయత్వం పొందారనమాట. ఆ తన్మయత్వం పొందినప్పుడు మాత్రమే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. లేకపోతే నువ్వు ఎన్ని తల్ల కింద సర్కస్సు చేసినా నీకు కలగదు. అలాగే ఆత్మజ్ఞానం పొందాలి అనుకునేవారు ఆ పరమాత్మ యందే బుద్ధిని నిలిపి, నేను చెప్పాను కదా బుద్ధి కర్మ అని, బుద్ధిని నిలిపి దానిలోనే మనస్సును చేర్చి, ఆ బుద్ధిలో మనస్సును చేర్చాల. దానిలోనే నిష్ట కలవారై బుద్ధి మనస్సు రెండూ చేర్చాల. దానినే ఆశ్రయించి అది తప్ప వేరే గతి లేదు అన్నట్టుగా ఉండాలి. ఇది మీకు అర్థమైంటుంది ఇప్పుడు. అప్పుడు ఆత్మజ్ఞానుల ఈ మాయాగి అన్నీ పోతాయి. నీకు సమస్య రాదు. మాయను వాడే కదా పుట్టించింది, మాయ ఎందుకు పోదు అనే నీకు ప్రశ్ననే రాదు. నీకు ఎవరో అడిగారు అందుకని చెప్తున్నా. అట్లా కానే కాదు. అది అంతా పరమాత్ముడే, అన్ని చోట్ల పరమాత్ముడే అంటారు కదా, మాయలోనూ పరమాత్ముడే కదా. తప్పు అర్థం చేసుకున్నారు అక్కడ. మాయ ఎట్లా పుట్టిందని కూడా మీకు చెప్పాను, వెనక శ్లోకాల్లో చెప్పాను. పరమాత్ముడు చెప్పేశాడు, మాకు తెలుసు మీరంతా ఇట్లా అడుగుతారని. మీరు ఏమేమి అడుగుతారో ఇవన్నీ చెప్పేశారు పరమాత్ముడు. అప్పుడు ఆత్మజ్ఞానం ఖండితంగా లభిస్తుంది వాళ్లకు. దేని గురించి మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటామో అదే మనమైపోతాము. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.